హాయ్ గైస్, ఈరోజు ఇంట్లో ఏం వండలేదని దాబాకి వెళ్తున్నాం. ఊళ్ళో ఎవరితో పెళ్లి జరుగుతుంటే లైటింగ్ బాగుందని తీసా. లైటింగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. కార్ చూడండి, కొత్తది భలే ఉంది. నూజివీడు రోడ్ నుండి ఏలూరు రోడ్డుకి అలా తిరుగుతున్నాం. తలకాయ తీరా వంగ. మేము దాబాకి వెళ్ళాలంటే ఖచ్చితంగా కలపార వెళ్ళాల్సిందే. అలా బొమ్మలూరు దాటిన వెంటనే మనకి ఇలా కనపడతా ఉంటాయి. ఇక్కడ దాబాలు, రెస్టారెంట్లు, ఫుడ్ ట్రక్లు, కాఫీ షాపులు ఇలా చాలానే ఉంటాయి. ఇలా వెళ్ళే కొద్దీ వస్తానే ఉంటాయి ఇవన్నీ. ఇవన్నీ చూస్తే నాకు విజయవాడ ఈట్ స్ట్రీట్, బీఆర్టీఎస్ రోడ్డు ఫుడ్ కోర్ట్లే గుర్తొస్తాయి. ఇప్పుడు వచ్చేది మద్రాస్ ఫిల్టర్ కాఫీ. మనంత బడ్జెట్ కాదు. ఇది స్వాగత్ రెస్టారెంట్. మ్యాక్సిమం ట్రావెల్ బస్సులన్నీ ఇక్కడే ఆగుతాయి. చిన్నప్పటి నుండి చూస్తూనే ఉన్నా, కానీ ఒక్కసారి కూడా వెళ్ళాల. ఇంకా మేము ఫైనల్గా మా డెస్టినేషన్ రీచ్ అయిపోయాం. ఇక్కడ లైటింగ్ మాత్రం జిగేలు మన ఉంది. కిచెన్ ఓపెన్ టాప్. ఇంకా పక్క టేబుల్ మీద మెనూ కనపడింది, దాన్ని పట్టుకొని చూస్తున్నాం. అల్లో బెదర్స్, ముందు ప్లేట్లు, ఉల్లిపాయ ముక్కలు, నిమ్మకాయ ముక్కలు పెట్టారు. తర్వాత మనం ఆర్డర్ చేసిన కర్రీతో పాటు పులకాలు కూడా తెచ్చి మన ప్లేట్లో పెడుతున్నారు. ఈ పులకాలు మాత్రం భలే ఉంటాయి. మావాడిని కర్రీ అంటే కంగారు పడుతున్నాడు, కాలుతుంది అనుకుంటా ప్లేటు. ఇంకా మావాడు మా ఇద్దరికే సమానంగా కర్రీ చేశాడు. మేము ఆర్డర్ చేసింది చికెన్ బోన్లెస్ మొగలై కర్రీ. మనకు ఉల్లిపాయ ముక్క, నిమ్మకాయ ముక్క కామనే. అలా నిమ్మకాయ ముక్క తీసుకొని కర్రీ మీద, పులక మీద పిండి లాస్ట్లో ఉల్లిపాయల మీద పిండుకుంటా. అలా పులకలో ఒక ముక్క తీసుకొని ఆ ముక్కతో చికెన్ ముక్కను తీసుకొని తింటే ఉంటుందే. అలా ఇద్దరం కలిపి 15 పులకాలు తినేసాం. వీళ్ళంతా మన జంక్షన్ వాళ్ళే. ఇంకా ఈ బిల్లు కట్టేసి పక్క షాప్లో థమ్సప్ తాగేసి ఇంటికి రిటర్న్ అవుతుంటే అప్పుడు గుర్తొచ్చింది మా అమ్మ పులకాలు తీసుకురమ్మందని. నాకేమో ఆ విషయం గుర్తులేదు. అట్లా ఇంటికి వెళ్తే నా పరిస్థితి అయిపోయింది, బతికి అయిపోయింది. చెక్కేస్తారులే ఈ రోజు అంతా. జాగ్రత్త పడుకుంటా. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఓకే బాయ్.